మళ్లీ ఉమ్మడి పాలన నాటి రోజులు కనిపిస్తున్నాయి. ఉద్యమ కాలం నాటి దృశ్యాలు పునరావృతమవుతున్నాయి. నాడు స్వరాష్ట్రం కోసం యువకుల బలిదానాలు చేయగా నేడు ఆర్టీసీ కార్మికుల బలవన్మరణాలు ఆవేదన కలిగిస్తున్నాయి. విషాదం ఏమిటంటే నాడు నేడు అధికారంలో ఉన్నది కాంగ్రెసే. అందరూ కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోయిన బాధితులే. కాంగ్రెస్ సర్కార్ నమ్మక ద్రోహం, సమ్మె విచ్ఛిన్నానికి చేస్తున్న కుట్రలు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ఆర్టీసీ జేఏసీ చేపట్టిన సమ్మె కూడా ప్రభుత్వాన్ని కదిలించలేకపోయింది. దీంతో కలత చెందిన ఆర్టీసీ కార్మికులు బలిదానానికి సిద్ధమయ్యారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి అప్డేట్స్ ముషిరాబాద్ నుంచి మా ప్రతినిధి అరవింద్ లైవ్ లో అందిస్తారు. అరవింద్, చెప్పండి, ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతితో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు కలత చెందుతున్నారు. ఎక్కడికక్కడ ఆందోళన సమ్మెబాట పట్టారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే చూసుకుంటే కాంగ్రెస్ పాలన అంటేనే నిర్బంధాలు, కాంగ్రెస్ పాలన అంటేనే ఆత్మహత్యలు, కాంగ్రెస్ పాలన అంటేనే పోలీసుల దాడులు, కాంగ్రెస్ పాలన అంటేనే ఎమర్జెన్సీ కర్ఫ్యూలు ఇదే విధంగా జరుగుతుంది. ఉమ్మడి పాలనలో కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల శాపంగా మారింది. నేడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము ఆర్టీసీ కార్మికులకు కానీ ఉద్యోగులకు కానీ శాపంగా మారుతుంది. ఏదైతే చూసుకుంటే ఆర్టీసీ సమ్మె 3వ రోజు కూడా చేరుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుండి ఎలాంటి స్పందన లేదు. అటు ఆర్టీసీ కార్మికులు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆ నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ కూడా ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది. ఇది పూర్తిగా ప్రభుత్వ హత్యగానే పరిగణిస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా కనీసం మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రభుత్వము గతంలో ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు రేవంత్ రెడ్డి ఇచ్చారు. ఆ హామీల పరంగా కూడా ఇచ్చిన హామీలు పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన హామీలు నెరవేర్చమంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటిది పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తని విధంగా కూడా ఆర్టీసీ కార్మికులపై వ్యవహారం నడిపిస్తుంది. అటు ఐఏఎస్ కమిటీ చర్చలపైన కూడా పూర్తిగా విఫలమైనాయి. అంటే ప్రతిసారి కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ మరియు ఒక విధంగా అటు ఆర్టీసీకి సంబంధించిన రవాణా శాఖ మంత్రి కానీ ఆర్టీసీ కార్మికుల సమస్యలకు మేము రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదంటూ కూడా ప్రతిసారి చెప్తున్నారు. మరి సానుకూలంగా పరిస్థితులుంటే సమ్మెకు దిగాల్సిన అవసరం ఏమున్నది? అటు కేవలము సమీక్షలకే మాటలకే పరిమితమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల బాధలు కనిపించవా? ఆర్టీసీ ఉద్యోగుల గోసలు కనిపించాయా? ఆర్టీసీ కార్మికుల గోసలు, వాళ్ళ జీవితాలు, కుటుంబాలు రోడ్డున పాలు చేసిన ఈ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పడానికి కూడా ఆర్టీసీ కార్మికులు కూడా సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మొదటి ఎదురు దెబ్బ ఆర్టీసీ కార్మికులతో కూడా జరుగుతుందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేరు వారి యొక్క కుటుంబ సభ్యులైన కూడా ఒక ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడం కూడా చాలా దురదృష్టకరం. అసలు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై, అటు రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థ తీరుపై కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక దిక్కు చర్చలు అంటారు, మరో దిక్కేమో అక్రమ నిర్బంధాలు చేస్తారు. నిన్న రాత్రి అంటే ఏదైతే ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడో పోలీసులు కూడా అందరినీ జేఏసీ నాయకులను వాళ్ళందరినీ కూడా ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు నిర్బంధ పాలన అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ముషిరాబాద్ డిపో దగ్గర ఉన్నాం. ప్రతి ఒక్కరు అంటే ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు ప్రతి ఒక్క డిపో దగ్గర కూడా అందరూ శాంతియుతంగా మౌనం పాటిస్తూ నిరాహార దీక్షలు అటు నివాళులర్పించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ కూడా అంటే ఉదయం సమయం నుండి కూడా ఆర్టీసీ కార్మికులు కూడా ఇక్కడ అందరూ కూడా ఉదయం సమయం నుండి వచ్చి కొంతమంది నివాళులర్పించారు. మరికొంతమంది శాంతియుతంగా నిరసన చేస్తున్నారు. మరికొంతమంది కూడా ఇప్పటికే ఆర్టీసీ దగ్గర కూడా ఒక్క బస్సు కూడా బయటికి పోనీయకుండా కూడా ఆర్టీసీ గేటు ముందు కూడా ఉన్నారు. ఇక్కడ కూడా పోలీసులు భారీ బందోబస్తును కూడా ఇక్కడ కూడా పోలీసులు కూడా మోహరించారు. ఉదయం సమయంలో అసలు ఏం జరుగుతుందనే పరిస్థితి, అంటే ధర్నాలున్నాయి, ముట్టడిలున్నాయి నేపథ్యంలోనే ఇక్కడికి వాళ్ళందరూ కూడా ధర్నాకు వస్తారు కాబట్టి నేపథ్యంలోనే పోలీసులు కూడా ఎక్కడ చూసినా పోలీసులు మోహరింపు, నిర్బంధ పాలన కూడా జరుగుతుంది. ఏదైతే శంకర్ గౌడ్కు సంబంధించిన చిత్రపటానికి కూడా తనకు నివాళులు అర్పించడానికి చిత్రపటాన్ని కూడా ముషిరాబాద్ డిపోకు సంబంధించిన యాజమాన్యం కూడా అందరూ కూడా ఇక్కడ పనిచేసే ఆర్టీసీ కార్మికులు వీళ్ళందరూ కూడా ఆయన ఫోటోకు ఘనంగా నివాళులు అర్పించడానికి కూడా ముషిరాబాద్ డిపో దగ్గర కూడా రావడం జరిగింది. ఇక్కడ కూడా వాళ్ళందరూ కూడా శోక సంద్రంలో మునిగిపోయారు. అసలు ప్రభుత్వానికి ఇంత కూడా పట్టింపు లేదా, ఇంత కూడా సోయి లేదా? మా తోటి కార్మికుడు చనిపోయాడు, మాకు చాలా ఆవేదనగా ఉంది, మాకు చాలా బాధగా ఉంది, రేపు మా పరిస్థితి కూడా కావచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో ఇక్కడ ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు ఉన్నారు, వారిని అడిగి ఒకసారి తెలుసుకుందాం. అన్న ఏం చెప్తారన్న, ఈ తీరుపై ఏ విధంగా వ్యవహరిస్తారు? అన్న, గతంలో కూడా 32 మంది చనిపోయారు. మరి ముఖ్యమంత్రి గారికి ఒక కార్మికుడు చనిపోయే వరకు కూడా సోయి లేకపోతే మేమేం చేయలేం. మరి ఎంతమందిని బలి తీసుకుంటారో నాకు అర్థమైతలేదు. కార్మికుడు మనోవేదనతో చనిపోవడం జరిగింది. ఈరోజు మరి ఆర్టీసీ ఉంటుందా పోతుందా, మరి ఆయన ఏ మాట మాట్లాడలేదు కాబట్టి మరి ఆయన కూడా మనోవేదనకు చెంది ఆత్మ బలిదానం చేసుకుంటూ, మరి ఇంకెంతమంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఆయన మనసు కరుగుతుందో మాకైతే అర్థం కావట్లేదు. రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పుడే ఏదైతే వీళ్ళు ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన చర్చలు కూడా ప్రభుత్వం మేము చర్చలకు పిలిచామని అంటున్నారు. కేవలం ప్రభుత్వం చర్చలకు మాత్రమే పిలుస్తుంది కానీ ఎలాంటి పరిష్కారం మాత్రం ఉండలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే శంకర్ గౌడ్ చనిపోయి